హలో ఫ్యామిలీ దోస్తులారా, అందరూ ఎలాగున్నారు? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. బాగోలేకపోయినా సరే మంచిగా ఉండాలి. ఎక్కువ చింతించొద్దు, ఎక్కువ టెన్షన్ పడొద్దు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం క్రికెట్ లెజెండ్ గురించి. అతను స్టేడియంలో అడుగు పెట్టాడంటే కెమెరాస్ అన్ని అతని మీదే ఫోకస్ పెడతాయి. అతను స్టేడియంలో అడుగు పెట్టగానే బౌలర్స్ కూడా హార్ట్ బీట్ పెరిగిపోతుంది అనమాట. అతని టీం మొత్తం ధైర్యంతో, ఉత్సాహంతో ఒక్కసారిగా ఎంకరేజ్ అవుతుంది. ఎందుకు ఎవరైనా మీ అందరికి అప్పుడే అర్థమైపోయి ఉంటుంది. ఆయనే మన మహేంద్ర సింగ్ ధోని అన్నమాట. క్రికెట్ ఫీల్డ్ లో మన భారతదేశం ఇంత గొప్ప ఉన్నత స్థాయిలో ఉందంటే, భారతదేశం ప్రతి ఒక్క దేశానికి తెలిసిందంటే కారణం మన మహేంద్ర సింగ్ ధోని గారు అని కూడా చెప్పుకోవచ్చు. షార్ట్ కట్ లో మనం ఎంఎస్ ధోని అని చెప్పుకుంటాం. అయితే ఇతని గురించి మీ అందరికీ బాగా తెలిసిందే. ఎంఎస్ ధోని అంటే తెలియని వారు ఎవరు లేరు. కానీ ఈ రోజు ధోని ద్వారా మన భారతదేశానికి ఎంత లాభం కలిగిందో, ఆయన నుంచి మనమే నేర్చుకోవాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. 1981 జూలై 7వ తారీఖున జార్ఖండ్ లో మన ఎంఎస్ ధోని జన్మించారనమాట. వాళ్ళ నాన్నగారి పేరు పాన్ సింగ్ ధోని, అమ్మగారి పేరు దేవకి దేవి. ఇది చిన్నప్పటి నుంచి మన ఎంఎస్ ధోని గారికి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్టెడ్ అనమాట. అందుకని ఆయన చిన్నప్పుడే ఫుట్బాల్ గోల్ కీపర్ గా ఆడేవాడు. ఆ తర్వాత ఫుట్బాల్ గోల్ కీపర్ నుంచి క్రికెట్ లో వికెట్ కీపర్ గా ఆడడం మొదలు పెట్టాడు. ఆ వికెట్ కీపర్ నుంచి బ్యాట్స్మెన్ గా అండ్ క్రికెట్ లెజెండ్ గా మారిపోయాడు. అయితే ఈ విషయాలని మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మీలో కూడా ఏదో ఒక సత్తా ఉంటుంది. కాకపోతే మీరు ఏం చేయాలంటే దాంట్లో ఇంప్రూవ్ అవ్వడం నేర్చుకోవాలన్నమాట. మీరు పెయింటర్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక ఆర్ట్ వర్కర్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక స్కిల్ మీలో ఉంటుంది. దాన్ని మీరు అక్కడే వదిలేయకుండా అక్కడి నుంచి మీరు మెల్లిమెల్లిగా దాంట్లో ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ మన ఎంఎస్ ధోని కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేవాడు. కాబట్టి ఆ స్థితి నుండి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా, ప్రపంచవ్యాప్తంగా ఇండియా కెప్టెన్ గా ఆయన వెలుగులోనికి వచ్చారనమాట. దానికి కారణం ఏంటంటే ఆయన చేసిన కృషి, ఆయన చేసిన ప్రయాసాన్ని చెప్పుకోవచ్చు. ఆయన చేసిన ప్రాక్టీస్ అతనికి ఎప్పుడు విజయాన్ని ఇస్తుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఏమైనా ప్రాక్టీస్ చేశారంటే దానివల్ల ఖచ్చితంగా యూస్ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఏ యూస్ ఉండదు అనమాట. ప్రాక్టీస్ చేయకుండా ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని, ఫేస్బుక్లోని ఇవన్నీ టైం వేస్ట్ చేస్తున్నారా? మీరు ఆలోచించండి. అంటే నేను చెప్తున్నానని నా మీద కోప్పడొద్దు. కాకపోతే మీ టైంని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో, మీ టైంలో మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీలో ఖచ్చితంగా ఎదగాలని ఆశ ఉందా? ఖచ్చితంగా మీరు కూడా మంచి స్థితికి రావాలనే కోరిక మీకు ఉందా? ఖచ్చితంగా ఇప్పుడే ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మీకు ఏదైతే వచ్చో దాంట్లోనే ప్రాక్టీస్ చేయండి. అంటే మీరు వీడియోస్ ఎక్కువ చూస్తారు, షార్ట్స్ ఎక్కువ స్క్రోల్ చేస్తారు, అదే ప్రాక్టీస్ చేస్తారంటే దానివల్ల మీకు ఏ యూస్ ఉండదని నేను చెప్పగలను. కాబట్టి ఏదో ఒక విషయంలో మీ మైండ్ సెట్ని మీరు డిసిప్లైన్ చేసుకోవాలన్నమాట. మీ మైండ్ సెట్ని క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీలో కూడా ఖచ్చితంగా ఏదో టాలెంట్ ఉంటుంది. ఎవరో నీలో టాలెంట్ లేదు అన్నారని ఆ మాటలు పట్టించుకోకు. నేను చెప్తున్నాను విను, ఖచ్చితంగా నీలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ బయటికి రావాలి, ప్రపంచవ్యాప్తంగా నేను గుర్తించాలంటే ఆ టాలెంట్లో ఏదైతే ఉందో దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రతిరోజు నువ్వు ప్రాక్టీస్ చేయడం ద్వారా మన ఎంఎస్ ధోని గారి లాగా నువ్వు కూడా ఇంప్రూవ్ అవుతావు. ఇండియా T20 క్రికెట్ మ్యాచ్లో ఫస్ట్ టైం విజయం సాధించిందంటే దానికి కారణం ఎవరు? మన ఎంఎస్ ధోని గారు. 2007లో మన ఇండియా టీంకి కెప్టెన్సీ చేసి, కెప్టెన్ ఉండి టీం మొత్తాన్ని మంచిగా డిసిప్లిన్ చేసి, మంచి ప్రాక్టీస్ ఇచ్చి 2007లో మన ఇండియాకి T20 వరల్డ్ కప్ అనేది తీసుకొచ్చారనమాట. 2011లో కూడా వన్డే వరల్డ్ కప్ లో ఒక్క 6 కొట్టి ఇండియా టీం మొత్తాన్ని గెలిపించాడు మన ఎంఎస్ ధోని. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి 3 ప్రధాన ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ఏకైక కెప్టెన్ గా రికార్డు బదలగొట్టాడు మన ఎంఎస్ ధోని అన్నమాట. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు మన ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని గారి గురించి, ఎంఎస్ ధోని కెప్టెన్సీ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మన జీవితంలో ఎలాంటి సవాలు మనకు ఎదురైనప్పటికీ ప్రెషర్ లేకుండా, అంటే టెన్షన్ పడకుండా, ఎక్కువ ఆలోచించుకుంటా కూల్గా ఉండి దాని నుంచి బయటకు వచ్చే ప్లాన్ మనం చేయాలన్నమాట. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయో, ప్రెషర్ అది ఎక్కువైపోతుంది, బర్డెన్ ఎక్కువైపోతుందని నీకు అనిపిస్తుందో అప్పుడు ఎక్కువ టెన్షన్ పడకుండా కూల్గా ఉండడానికి ట్రై చేయండి. ఎస్, అఫ్కోర్స్ ఐ అగ్రీ విత్ యూ. అలాంటి సమయాల్లో, అలాంటి కష్ట పరిస్థితుల్లో కూల్గా ఆలోచించడం చాలా కష్టం. బట్ మీరు చేయాలి, మనం చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఆ పరిస్థితి నుంచి, ఆ కష్టం నుంచి, ఆ బర్డెన్ నుంచి బయటికి రాగలం. మన ఎంఎస్ ధోని గారు కూడా ఎలాంటి సవాల్కరమైన పరిస్థితి ఎదురైనప్పటికీ కూల్గా ఆలోచిస్తాడు.
మన ఎంఎస్ ధోనికి కూల్ కెప్టెన్ అనే బిరుదు కూడా వచ్చిందనమాట. 2007లో మన ఎంఎస్ ధోనికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అనే అవార్డు వచ్చింది. అది చాలా గౌరవాత్మకమైన అవార్డు అని చెప్పుకోవచ్చు. 2009లో మన ఎంఎస్ ధోనికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. అండ్ 2018లో మన ఎంఎస్ ధోనికి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఇతనికి ఇన్ని అవార్డులు వచ్చాయంటే కారణం ఏంటంటే అతను తన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, వేస్ట్ చేసుకోకుండా, అతని యొక్క టైంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోకుండా, ఇన్స్టాగ్రామ్లో స్క్రోలింగ్ చేయకుండా, యూట్యూబ్లో షార్ట్స్ స్క్రోలింగ్ చేయకుండా ప్రాక్టీస్ చేశాడనమాట. ఈరోజు మీలో కూడా చాలామంది బద్ధకానికి అలవాటు అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఇంకా ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ మీ టైం మీరు వేస్ట్ చేసుకుంటున్నారు. అదే టైంని మీరు ప్రాక్టీస్లో పెడితే, అదే టైంని మీ వర్క్లో పెడితే, అదే టైంని మీరు పనికొచ్చే విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళి యూజ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా గ్రోత్ అవుతారు. ఎంఎస్ ధోని గారికి కాదు, మీకు కూడా పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు రావచ్చు. కాబట్టి మీ టైంని వేస్ట్ చేసుకోవద్దని నేను ఒక బ్రదర్గా, ఒక ఫ్రెండ్గా, ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక దోస్త్గా మీకు సలహా ఇస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఎదగగలరు. ఎందుకంటే ఎంఎస్ ధోని గారు కూడా మనిషి, మనం కూడా మనుషులమే. ఆయన కష్టపడినట్టు మనం కూడా కష్టపడదాం. ఆయన రంగంలో కష్టపడ్డాడు, మనం మన రంగంలో కష్టపడదాం. ఖచ్చితంగా కృషి చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కష్టపడండి. ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.